దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనాన్ని మొదటి భాగాన్ని, నీవు బహుప్రియుడవు. అందరూ నాతో పాటు ఈ మాట చెప్పండి. నీవు, అందరం చెప్దామా? నీవు బహుప్రియుడవు. మరొక మాట కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఆ వచనం కూడా మొత్తం వద్దు, మొదటి భాగాన్ని, నీవు దౌర్భాగ్యుడవు. చెప్పొద్దులేండి, మొదటి పదం చెప్పించాను కదా, ఇది కూడా చెప్పేస్తారేమో. ఇది చెప్పొద్దు, కానీ ఇక్కడ రాయబడిన మాట నీవు దౌర్భాగ్యుడవు. చాలండి. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు మనలను ప్రేమించి మన ఆత్మీయ క్షేమం కొరకు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం మూలంగా చేసుకొని కొన్ని ఆత్మీయ తలంపులు, పాఠాలు మనకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నారు. కనుక శ్రద్ధగా దేవుని వాక్యం మీద మనం మనసు పెడదాం. ప్రియులారా, చదువుకున్న దానియేలు గ్రంథములో దానియేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట నీవు బహుప్రియుడవు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు, లవోదికే సంఘముతో, నీవు దౌర్భాగ్యుడవు. ప్రియులారా, ఆనాడే కాదు ఈనాడు కూడా ప్రతి సంఘములో ఈ రెండు గుంపుల వారు ఖచ్చితంగా ఉంటారు. బహుప్రియుల గుంపు ఖచ్చితంగా ఉంది సంఘములో, దౌర్భాగ్యుల గుంపు కూడా ఖచ్చితంగా ఉంది. సో ఈ ఆరాధనలో మనము ఏ కేటగిరీలో ఉన్నామో ఆలోచన చేయాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వినండి సంగమా, దేవుని పిల్లలారా, ఆయన దగ్గరికి వస్తే ఏదో ఒకటి మనతో మాట్లాడే మనల్ని పంపిస్తారు. ఆయనను సమీపిస్తే ఏదో ఒకటి మనతో పలికే ఆయన మనల్ని పంపిస్తారు. మాట్లాడకుండా పలకకుండా మనలను పంపించాడు. కారణం, మాట్లాడకుండా పలకకుండా ఉండటానికి మనం ఆరాధించే దేవుడు రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. పాడుకుంటాం కదా, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. మన దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి మనతో మాట్లాడే, మనతో పలికే పంపిస్తా. అయితే ఆ మాట ఈ ఆరాధనలో నీవు బహుప్రియుడవు అనంటే ఎంత క్షేమమో, ఒకవేళ ఆ మాట నీవు దౌర్భాగ్యుడవు అనంటే అది ఎంతో ప్రమాదం. మరి ఈ ఆరాధనలో స్నేహితుడా, వాక్యం వింటున్న పిల్లలారా, ఈ రెండు కేటగిరీలో మనం ఎవరి పక్షాన ఉన్నామో ఆలోచన చేసుకుందాం. సరే పిల్లలారా, ఈ ఆరాధనలో నేను బహుప్రియుడనా దేవునికి, లేదా దేవుని దృష్టిలో నేను దౌర్భాగ్యుడనా ఎలా తెలుస్తుంది అయ్యారు? ఎవరైనా సాక్ష్యం చెబితే తెలుస్తుందా? పాస్టర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే, లేకపోతే పాస్టర్లు ఎవరైనా ఇలా అని సాక్ష్యం చెబితే అది కన్ఫర్మేషనా? ఏంటి, నేను బహుప్రియుడనా దౌర్భాగ్యుడనా నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, మనుషులు చెబితే కాదు, పాస్టర్లు చెబితే కాదు, కానీ వాక్యం దగ్గరకు వస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ ఆరాధనలో అసలు దానియేలు ఎందుకు బహుప్రియుడు అనబడ్డారు అనే దానియేలు గురించి రెండు మాటలు ఈ ఆరాధనలో నేను నేర్చుకుంటూ మీకు నేర్పించాలని ఆశపడుతున్నా. సో ఈ రెండు విషయాలు మనం నేర్చుకున్నామనుకో, అనగా ఈ వ్యక్తి గురించి మనం నేర్చుకున్నామనుకో, ఆటోమేటిక్గా మనకు అర్థమైపోద్ది లవోదిక సంఘంలో ఆ గుణాలు లేవు. అర్థమవుతుందా? ఇప్పుడు వినయ్ నేను నిలబడుండగా చూస్తున్న మీలో వినయ్ చాలా మంచోడండి అన్నారనుకో, నా గురించి చెప్పక్కర్లా, పక్కనున్న నా గురించి ఇక మీకు అర్థమైపోద్ది ఏమని, ఇతడు చెడ్డోడు కాబట్టి అని. ఒకవేళ మేమిద్దరం నిలబడి ఉంటే, అమ్మో అభిషేక్ చాలా చెడ్డోడండి అన్నారంటే చాలు, ఇక రెండో వ్యక్తి గురించి వివరించక్కర్లా, పక్కన నిలబడిన వినయ్ చాలా మంచోడని అర్థమైపోద్ది. అలాగే ఈ ఆరాధనలో దేవుడు దానియేలు బహుప్రియుడు ఎందుకు కనబడ్డా ఆయన గురించి చెబుతున్నాడు. ఇప్పుడు అవి నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా ఆ లక్షణాలు సంఘములో లేవు గనక అందుకే వారు దౌర్భాగ్యులు. మరి ఈ ఆరాధనలో వినబోతున్న రెండు లక్షణాలు కలిగిన బహుప్రియులుగా మనము ఉంటున్నామా, లేక అవి కోల్పోయిన లవోదిక సంఘముల దౌర్భాగ్యులుగా దేవుని దృష్టిలో ఉన్నామా? ఈ ఆరాధనలో వాక్యాన్ని బట్టి పరీక్షించుకుందాం. సరే, దానియేలును దేవుడు ఎందుకు బహుప్రియుడు అన్నా చాలా విషయాలు ఉన్నాయి, రెండే చెప్తాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలోనే ఆ రెండు గుణాలు 20వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు రాయించా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో దానియేలు బహుప్రియుడు అనబడటానికి గల రెండు కారణాలు మనము చూస్తాం. నేను ఇంకా పలుకుచు, ప్రార్థన చేయుచు,
పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. సంగమా, నీవు బహుప్రియుడవు. ఈ మాట దానియేలుని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 పర్యాయాలు పరిశుద్ధాత్మదేవుడు అన్నా. సో ఆ 3 పర్యాయాలు ఏంటో ఆఖరిలో చూపిస్తా. ఇన్నిసార్లు దేవుడు దానియేలు బహుప్రియుడు అనటానికి మొదటి రీజన్ ఏంటంటే 20వ వచనంలో మనం చదువుకున్నామే, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు. ఆఖరి లైన్లో ఉంది, నా దేవుని ఎదుట విజ్ఞాపన చేయొచ్చు. సో బహుప్రియులు అని ఎవరు అనబడతారంటే ప్రార్థనా పరులే బహుప్రియులు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. ప్రార్థించేవారే ప్రభు దృష్టిలో బహుప్రియులు. అందుకే వాక్యంలో మనం చదువుకున్నాం, నేను ఇంకా పలుకుచు ఇంకా ప్రార్థన చేయొచ్చు, నా ప్రభు ఎదుట విజ్ఞాపనము చేయుచుంటిని. స్నేహితుడా, వాక్యం వింటున్న సంగమా, ఈ ఆరాధనలో మనము బహుప్రియులమా మనము దౌర్భాగ్యులమా ఎలా తెలుస్తుందయ్యా? యేసే అంటున్నాడు, నీవు ప్రార్థించే వ్యక్తివైతే బహుప్రియుడవే, బహుప్రియురాలివే. ఒకవేళ ప్రార్థన కోల్పోయిన ఆ నిర్లక్ష్యపు స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఉంటే ఖచ్చితంగా నీవు దౌర్భాగ్యుడవే. దౌర్భాగ్యులతో ప్రభుకి ఏ పని లేదు, వారి ధ్యాసే ప్రభువుకు ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే వారిని దేవుడు తీవ్రంగా అసహించుకుంటున్నా. మరి మనము ప్రార్థనా పరులైన బహుప్రియులుగా ఉంటున్నామా లేదా యోచన చేసుకుందా. ప్రియులరా, చాలామంది ఇలా అంటూ ఉంటా, ఏమనంటే, ప్రియులరా, నేను ఒకప్పుడు 7 గంటలు ప్రార్థన చేశా, ఒకప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశా, ఒకప్పుడు గంటల తరబడి విజ్ఞాపన చేశా. ఎప్పుడంటారా? ఒకప్పుడంట. ఒకప్పుడు ప్రార్థన చేసిన వారు బహుప్రియులు అని లేదు వాక్యములో. లేదా కొంతమంది ఇలా అంటూ ఉంటా, నేను రేపటి నుండి ఖచ్చితంగా గంట స్తుతియాగం చెల్లిస్తా, నేను వచ్చే వారము నుండి రేపు 1 తారీఖు నుండి లేదా 7వ తారీఖు నుండి లేదా 21వ తారీఖు నుండి నేను ఇలా మొర పెడతా, ఇలా ప్రార్థన చేస్తా. ఎప్పుడంట? భవిష్యత్తులో, రేపో ఎల్లుండో, నెక్స్ట్ మంతో, నెక్స్ట్ ఇయరో. అలాంటి తీర్మానాలు చేసుకున్న వారు కూడా బహుప్రియులు కాదు. మీరు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే దానియేలును దేవుడు అంటున్నాడు, నీవు బహుప్రియుడు అని. ఎందుకన్నాడు? నేను ఇంకా పలుకుచు నా దేవుని ఎదుట విజ్ఞాపనము చేయుచుంటిని. చేసేసాను అని గతాన్ని గురించి చెప్పటలా, చేయబోతున్నాను అని భవిష్యత్తు గురించి చెప్పటలా, చేస్తున్నాను అని ప్రస్తుతం అనగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, కొనసాగుతున్న ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. నేను అలా చేశాను, ఇలా చేశాను, అలా చేయబోతున్నా, ఇలా చేయబోతున్నాను అనే మాటలు లేవు. కొనసాగుతున్న ప్రక్రియ, చేయుచు, కంటిన్యూషన్. ఈ ఆరాధనలో సంగమా, ఇలాంటి వారిని ప్రభు అంటాడు, నీవు బహుప్రియుడవు అని అంట. మరి అలాంటి గొప్ప సాక్ష్యాన్ని కాపాడుకుని మంచి ప్రార్థనా పరులుగా మనం ఉంటున్నామా? ఈ ఆరాధనలో వాక్యమన అర్థంలో మనం పరీక్షించుకుందాం. కొంతమంది ప్రియులారా, ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటా, అధికంగా తమ సమయాలను ప్రార్థన కోసం కేటాయించకుండా ప్రియులారా టీవీల దగ్గర, సెల్ ఫోన్లతోనో, ప్రియులారా వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లతోనో వేరు వేరు స్థలాల్లో అధికంగా తమ సమయాన్ని గడిపేస్తున్నా. అది ప్రమాదం. అలా గడిపేస్తూ నేను పాటలు పాడాను, నేను ప్రసంగాలు చేశాను, నేను పరిచర్య చేశాను, నేను కానుకలు ఇచ్చాను, నేను ఏదేదో చేశాను అని అంటే ప్రభువు అది మెచ్చడుగాక మెచ్చడు. నేను గతంలో కూడా చెప్పాను, ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, ఒక వ్యక్తి ఆత్మీయుడు, ఒక వ్యక్తి దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు అనటానికి రుజువు పాటలు కాదండోయ్, వాయిద్యాలు వాయించడం కాదండోయ్, ప్రసంగాలు చేయటం కాదండోయ్, దాతృత్వం కలిగి కానుకలు ఇవ్వటం కాదండోయ్. అసలైన రుజువు అతడు ప్రార్థించే వ్యక్తిగా ఉంటాడు. స్తోత్రం చెల్లుదా, హల్లెలూయా. ప్రార్థించే వ్యక్తిగా, తన సమయాన్ని ప్రార్థనకు కేటాయించే వ్యక్తిగా ఉంటా. ప్రియులారా, దీనికి ప్రధానమైన రుజువు ఆ దినాల్లో అధికారము కలిగి, ప్రియులారా, దమస్కు వీధిలో ప్రయాణమే వెళుతూ ఉన్నాడట సౌలు అనబడిన వ్యక్తి.
రోమా ప్రభుత్వం యొక్క అధికారముతో క్రైస్తవులను ప్రార్థన చేసేవారిని చంపడానికి బయలుదేరాడట. కానీ మీరందరూ ఎరుగుదురు, నేను గతంలో కూడా చెప్పి చదివించాను. అలాంటి వ్యక్తి శిలువ దర్శనం, వెలుగు దర్శనము తర్వాత సౌలు ఏమైపోయాడు? పౌలుగా మారిపోయాడు. ఇప్పుడు పౌలా సౌలా, నువ్వు పౌలుగా మార్చబడ్డా. రుజువేంటయ్యా? ఇదిగో పాటలు పాడుతానా, ఇదిగో ప్రసంగం చేస్తానా, ఇదిగో కానుకలు ఇస్తానా, ఇదిగో పరిచర్య చేస్తానా, ఇంతకంటే ఏం రుజువు కావాలి అని అన్నాడా? లేదు. వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియులరా, మరొకసారి ఆ మాటను ప్రోత్సాహకరంగా చదువుకుందాం. దేవుని పిల్లలంగా మనము మారాము, రక్షించబడ్డాము, దేవుని పిల్లలుగా మార్చబడ్డాము అనటానికి రుజువు అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉన్నది. 10-11 చదువుదాం. తమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రసంగం చేస్తూ ఉన్నా, ఇదిగో అతడు పాటలు పాడుతూ ఉన్నా, ఇదిగో అతడు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ అక్కడ లేవు. అసలైన వ్యక్తి మారు మనసు పొందాడు, ఆత్మీయుడయ్యాడు. రుజువేంటంటే ప్రార్థన చేయుచూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చేసేసాడు కాదు, చేయబోతున్నాడు కాదు, ఎక్కడ కూడా ప్రార్థన చేయుచూనే ఉన్నాడు. ఈ రోజున సంగమా, మనం రక్షించబడ్డాం, మార్పు చెందాం, ఆత్మీయులమయ్యాం, సేవకులమయ్యాం, రెవరెండ్లమయ్యాం అని చెప్పుకుంటూ ప్రార్థన లేకపోతే ప్రమాదం. మనము బహుప్రియులు మనబడం. సేవలు అలసిపోయిన అనుభవం మాకు ఉండొచ్చు. ప్రియులారా, ఉద్యోగాలు లేకపోతే వ్యాపకాల్లో అలసిపోయిన పరిస్థితులు మీకు ఉండొచ్చు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఆ అలసట, ఆ ఆలోచనలు ప్రక్కన పెట్టాలి, మీరు ప్రార్థనకు నాకు సమయాన్ని కేటాయించాలి. స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారే నిజమైన ఆత్మీయులు. అలాంటి వారికి దేవుడిచ్చే సాక్ష్యం, నీవు బహుప్రియుడవు. మరి ఈ రోజున నీ సమయాన్ని ప్రార్థనకి కేటాయిస్తున్నావా? వేటితో నీ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నావా? పరీక్షించుకోవా. మరికొందరు ఈ సత్యాన్ని మర్చిపోయి, ఏది సత్యం? ప్రార్థనే ఆత్మీయతకు రుజువు అనే సత్యాన్ని మర్చిపోయి తమ సమయాన్ని ధనం 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 ధన సంపాదన, డబ్బు సంపాదన అంటూ సమయాన్నంతా సంపాదన కోసమే కేటాయిస్తున్నా. నేను అంటాను, సంపాదించాలి, కష్టపడి పని చేయాలి, పని చేయకుండా ఆహారం తినకూడదని వాక్యములోనే దేవుడు రాయించా. కష్టపడి పని చేయడం తప్పేమీ కాదు. కానీ నీ సమయాన్ని ప్రార్థనకి కేటాయించలేనంతగా ధనాపేక్షతో, డబ్బు సంపాదన ధ్యేయముగా నువ్వు వెళ్ళటం, అది ప్రమాదం, అది దౌర్భాగ్య స్థితి. 8 గంటలు కష్టపడాలి, 10 గంటలు కష్టపడాలి, లేదా ఓవర్ టైం, లేదా కొంచెం 12 గంటలు. కొన్ని కంపెనీలు 12 గంటలు చేపిస్తా. కానీ అంత టైం జాబ్ చేశాక కూడా ఇది ధ్యాసతో, ఏది డబ్బు ధ్యాసతో ఇంకెక్కడైనా 2 గంటలు చేస్తే 300 వస్తాయి, వెళ్ళిపోయి చేసేస్తున్నారు. ఇంకెక్కడైనా 1 గంట చేస్తే 200 వస్తాయి, వెళ్ళిపోతున్నారు, చేసేస్తున్నారు. ఇలా అక్కడ పని, అక్కడ పని, అక్కడ డ్యూటీ, ఇక్కడ డ్యూటీ చేసి చేసి ఇంటికి వచ్చాక, అమ్మాయి అన్నం పెట్టు, అన్నం తిన్నా. వెంటనే భోజనం అయిపోయాక ఏమవుతున్నాడు? పాన్ పెక్కేస్తున్నాడు. ఏంటిది? అది మంచం మీదకి ఎక్కేస్తున్నాడు. జ్ఞానవంతురాలు వచ్చి, అనగా భార్యగా లేక ఇంట్లో ఉన్న పిల్లలుగా వచ్చి, డాడీ లేకపోతే ఏమండి, ఏంటి ప్రార్థన చేయాలా? నేను ఎంత అలసిపోయానో నా దేవునికి. ఒరే బుద్ధి లేనోడా, ఏం జవాబు అది? నేను ఎంత అలసిపోయానో నా దేవునికి తెలుసు. అంటే ఇతని భ్రమ ఏంటో తెలుసా? నేను అక్కడ కష్టపడి, అక్కడ కష్టపడి, అక్కడ కష్టపడి ఇన్ని గంటలు ఒళ్ళి పులిసిపోయింది కనుక ఈ పూటగా నేను ప్రార్థన చేయకపోయినా ప్రభు మర్చిపోతాడు, క్షమించేస్తాడు, డైరీలో నోట్ చేసుకోడు, ఇక నా అలసటను చూసి క్షమించేస్తాడని ఒక భ్రమలో ఉన్నా. కానీ నేనంటాను, సహోదరుడా, నిన్నంత అలసిపోయేలా ఎవడు కష్టపడమన్నాడు? ప్రార్థనకు కూడా నువ్వు ఒళ్ళొంచలేనంతగా ఉన్న ఒక పని చేసుకుని ఆగకుండా ఆ పని, ఈ పని, అక్కడ పని, ఇక్కడ పని, ఎవడు ఉరుకులు పరుగులు ఎత్తమన్నాడు? నీతిమంతునికి కలిగినది కొంచెమైనా బహుధన సమృద్ధి కలిగిన భక్తిహీనుల కంటే శ్రేష్టము కదా. వాక్యం మనం ఎరుగుదాం కదా.
కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం కాదన్నట్లుగా, దేవుడిచ్చే కార్యాలు కాదన్నట్లుగా, నా కష్టం, నా సంపాదన, నేనేదో పొందేసుకోవాలన్నట్లుగా ప్రార్థనకు తమ సమయాన్ని కేటాయించకుండా సమయాన్ని ఎక్కడెక్కడో కేటాయించి ఒళ్ళు అలసిపోయేలా చేసి ఇటు శరీరాన్ని నష్టపరుచుకుంటున్నారు, అటు ఆత్మను ప్రార్థనకు దూరం చేసి నష్టపరుచుకుంటున్నారు. ఈ రోజున సంఘమా, లవోదికే సంఘాన్ని దేవుడు నీవు దౌర్భాగ్యుడవు అని ఎందుకన్నాడు తెలుసా? ఇప్పుడు చూడండి, ప్రకటన 3:17 ఆఖరి భాగాన్ని చదువుకుందాం. ఆఖరి భాగంలో ఆ సంఘం పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రకటన 3:17 ఆఖరి లైన్లో ఏముందో తెలుసా? నేను ధనవంతుడను, నేను ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమి. బ్రదర్, గంట ప్రార్థన చేస్తావా? నాకు ఖాళీ లేదు. సిస్టర్, ఈరోజు ఉపవాస ప్రార్థన వస్తావా? నాకు ఖాళీ లేదు. అయ్యా అయ్యా, అమ్మా, అక్క, అన్న, అబ్బే మాకు ఖాళీ లేదు. ఏంటి అంత బిజీ? అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, అక్కడ సంపాదన, ఇక్కడ సంపాదన, అక్కడ 400, ఇక్కడ 500. అమ్మో, ఇక్కడ గంట కేటాయిస్తే 800 పోవో. అలా ఉరుకులు పరుకులతో వెలిగిపోయిందట లవోదికే సంఘం. ఇప్పుడు సంపాదించుకున్నానని చెప్పుకుంటుంది, నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ తక్కువ అవ్వలేదని భ్రమలో ఉంది. కానీ దేవుడు అంటున్నాడు ఆ సంఘాన్ని చూచి, ఓ సంఘమా, భౌతికంగా ధన వృద్ధి, ధన సంపాదన అనుకుంటున్నావు, కానీ ఆత్మీయంగా నీ స్థితి చెబుతున్నా, నువ్వు దౌర్భాగ్యుడవు. ఈ ఆరాధనలో అలాంటి గొప్ప పరుషమైన పదం మనలను గురించి పరిశుద్ధాత్మదేవుడు పలకకుండునుగాక. స్తోత్రం తెలుదా? హల్లెలూయా. ఎంత కఠినమైన పదం అండి దౌర్భాగ్యుడనే మాట. సో దానియేలును దేవుడు ఎందుకు బహుప్రియుడు అన్నాడంటే, ఒకటి, అతడు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. దానియేలు పని పాట లేనుడు కాదు. ప్రియులారా, దానియేలు పైపెచ్చు ఈ 9వ అధ్యాయానికి వచ్చేసరికి సామాన్యంగా లేడు. అతడు ఒక విధంగా వయస్సు పైబడిన వాడిగా ఉన్నా. ప్రియులారా, మీరు దానియేలు గురించి మొదటి అధ్యాయంలో చూస్తే 15-16 సంవత్సరాల వయస్సు కలిగిన వాడిగా చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. 6వ అధ్యాయానికి వచ్చేసరికి 70-80 ఏళ్ల వయసుకు వచ్చేసినట్లుగా సాక్ష్యం ఇస్తుంది చరిత్ర. అర్థమవుతుందా? ఇప్పుడు 6వ అధ్యాయానికి 9వ అధ్యాయానికి మధ్యలో మళ్ళీ కొంత వయస్సు ఉన్నది. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉన్నది? మొత్తానికి 60+ ఏజ్, 70 రీచ్ అయిపోయాడు. ఆ వృద్ధాప్యంలో కూడా బాధ్యత కలిగిన గవర్నమెంట్ జాబులో ఉన్నారు. ప్రియులారా, 120 సంస్థానాల మీద అధిపతులు ఉంటే ఆ అధిపతుల మీద ఒక ప్రధానమంత్రిగా, ఒక పెద్ద అధిపతిగా ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్లో, ఎంత అలసటో, ఎన్ని టెన్షన్లో అయినా ఇంకా పలుకుచు నా దేవుని ఎదుట విజ్ఞాపన చేయుచూనే ఉంటేనే అది నచ్చిందండి దేవునికి. సో ప్రార్థించే వారే దేవుని దృష్టిలో బహుప్రియులు. మరి సంగమా, దేవుని పిల్లలారా, నీ వయసును బట్టి, లేక నీకున్న బలహీనతను బట్టి, లేదా ధనమే ధ్యేయముగా నీ సమయాన్ని ఎక్కడెక్కడో గడిపేస్తూ ప్రార్థన హీనులమైపోయి దౌర్భాగ్యులంగా పిలువబడుతున్నామా? లేదా ప్రార్థనాత్మను కలిగి దానియేలులా ప్రభు ఎదుట బహుప్రియులుగా ఉన్నామా? ఆలోచన చేసుకున్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నా. ఇక్కడ ఇంకొక పాయింట్ చెబుతా. మిమ్మల్ని కొంచెం కఠినంగా కొట్టినట్టే ఉంటుంది, కానీ మిమ్మల్ని కొట్టాలని కాదు సుమా. ప్రియులారా, మీ క్షేమం కొరకే చెబుతున్నా. ఆ పాయింట్ ఏంటంటే, కొంతమంది ప్రార్థన చేస్తారు బహుప్రియులమని తమకు తాము ఉప్పొంగిపోతా, కానీ ఆ ప్రార్థన మనలను బహుప్రియులు అనబడే స్టేజీలో ఉంచుతుందా? కేటగిరీలో మనలను దౌర్భాగ్యులనే కేటగిరీలోకి నెట్టేస్తుందా? ఆలోచించాలి. ఆలోచన కొరకే ఈ పాయింట్ చెబుతున్నా. కొట్టినట్లుగా ఉన్నా, కఠినంగా ఉన్నా చెప్పక తప్పటల్లా. ఏంటి ఆ పాయింట్ అంటే, కొంతమంది ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన తెలుసా? 10 మందిలో ఉండి చేసే ప్రార్థన, గుంపుగా ఉండి చేసే ప్రార్థన. వీళ్ళకి అస్తమానం 100 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, అప్పుడు ప్రార్థన చేస్తారండి. నా వాక్చాతుర్యం చూడు, నా పదవుచ్చరణ చూడు, నా నడిపింపు చూడు, నా గద్దింపు చూడు, నా ఉద్యమం చూడు. ఎవరు చూడాలి? ఆ 10 మంది చూడాలి. ఈ ప్రార్థనకు పేరు పెట్టచ్చు. ఆ ప్రార్థనకు పెట్టాలనే పేరు ఇది ప్రదర్శన ప్రార్థన. అర్థమైందా? ఈనాడు చాలామంది ప్రదర్శన ప్రార్థనకే ప్రాముఖ్యతనిస్తూ, నేను ప్రార్థన చేస్తున్నాను కదా బహుప్రియుడని అనే భ్రమలో ఉన్నా. కానీ ఈ రోజున దేవునికి కోరుకునే ప్రార్థన, దేవునికి కావలసిన ప్రార్థన ప్రదర్శించే ప్రార్థనలు కావు.
మరి ఏ ప్రార్థన? ఏకాంత ప్రార్థన, ఒంటరిగా ఉండే ప్రార్థన. దీనికో పేరు పెట్టచ్చు, ప్రవర్తనతో కూడిన ప్రార్థన. స్తోత్రం తెలుదా? హల్లెలూయా. ఈ భక్తులండి ఒంటరిగా ఉన్నప్పుడు నొక్కేస్తూ ఉంటారు, దానికి దురదొచ్చినట్టుగా పైకి కింద గీరేస్తూ ఉంటారు. ఏడిది అర్థమైందా? ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతసేపు నా ఫోన్ లైవ్లోకి వెళ్ళిపోయినా అది పట్టుకొని దురదొస్తే గిరుకుంటూ ఉంటామే, అలా పక్కకి గెరుతాం, కిందకి గెరుతాం, పైకి గెరుతాం, అట్ట గెరుతాం, ఇట్ట నొక్కుతాం. ఏముండో ఒంటరిగా ఉన్నంతసేపు దానితోనే కాలక్షేపం. అదే బహిరంగంగా 10 మందిలోకి వస్తే అబ్బా నా పదవుచ్చరణ, నా నడిపింపు, నా ప్రార్థన తీరు చూడన్నట్లుగా ఓత దంపుడు కొట్టేయటమేనమాట. కానీ ప్రభు మనలను చూస్తున్నది ఏ ప్రార్థన కోసమో తెలుసా? ఏకాంత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. ఆనాడు దానియేలు జీవితాన్ని ప్రభు చూచి బహుప్రియుడు ఎందుకన్నాడు తెలుసా? దానియేలు 90% తన ప్రార్థనను ఏకాంత ప్రార్థనకే ఉండేలా చూసుకుంటా, ఒక 10% బహిరంగ ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చా. మీరు దానియేలు గ్రంథం ఆది నుండి, అంటే మొదటి అధ్యాయం నుండి చదవండి. దానియేలు అధికంగా బహిరంగ ప్రార్థన చేసినట్లుగా లేదు. ఓ రోజున ఒక వార్త విన్నాడు దానియేలు. కళాభావం చెప్పాలి, కళాభావం చెప్పాలి, లేకపోతే మెడకాయల మీద తలకాయలు ఉండవు, ఆజ్ఞ జారీ అయిందన్న వార్త. అప్పుడు స్నేహితులు వచ్చా. ఇప్పుడు దానియేలు స్నేహితులతో ఏమన్నాడు? 2వ అధ్యాయంలో, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తా. అర్థమైందా? మీరు మొరపెట్టండి, నేను మొరపెడతా. అంటే దాని అర్థం ఏంటి? ఏకాంత ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు. అలాగే 6వ అధ్యాయంలో కూడా తన గది కిటికీలట యెరూషలేము దేవాలయం వైపు తెరచి గుంపుగా ప్రార్థన చేస్తున్నాడు. ఏకాంతంగానా? ఏకాంత ప్రార్థన. సంగమా, నేను చెప్పే మాటను అపార్థం చేసుకోవద్దు. అట్లని ఉపవాస ప్రార్థనలకు రావద్దని కాదు, ఆల్నాడి ప్రేయర్లకు రావద్దని కాదు, సంఘ ప్రార్థనలకు రావద్దని కాదు, ఐక్య ప్రార్థనలకు రావద్దని కాదు. అది మానక ఇది కూడా చేయాలి. ఈ రోజున సంఘ ప్రార్థనకి వెళ్ళా, ఉపవాస ప్రార్థనకి వెళ్ళా, ఏమంటే ఆ ప్రార్థనకి వెళ్ళా, ఈ ప్రార్థనకి వెళ్ళాలని ప్రదర్శన ప్రార్థనలో మోసపోతున్నాం. ఆ ప్రార్థనలో పాల్గొన్న నీవు ఏకాంత ప్రార్థనలో ఏం చేస్తున్నావు? మిగతా సమయంలో నీ ఒంటరి ప్రార్థన ఎలా ఉంటున్నది ఆలోచన చేయాలి. సో మన మూలవాక్యం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మేమింకా పలుకుచు అని అంటల్లా, నేను ఇంకా పలుకుచు, నేను ఏకవచనం వాడుతున్నాడు. అక్కడ కూడా ఏకాంత ప్రార్థనా పరుడుగా కనపడుతున్నాడు. స్తోత్రం తెలుదా? హల్లెలూయా. సో ఈ రోజు నుండి సంఘమా, కుటుంబ ప్రార్థన మానద్దు, అలాగే సంఘ ప్రార్థన మానద్దు, ఐక్య ప్రార్థన మానద్దు, ఉపవాస ప్రార్థన మానద్దు. అంతకంటే ప్రాముఖ్యంగా ఏకాంత ప్రార్థన కూడా మానక కొనసాగించే వారిగా మనం నిలబడదుముగాక. సో ఏకాంత ప్రార్థన పరులే దేవుని దృష్టిలో ప్రియులారా బహుప్రియులుగా పిలువబడతా. మనం ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి లవోదిక సంఘముల ప్రార్థన కోల్పోయిన వారిగా మన సమయాన్ని డబ్బు కోసమో వ్యాపకాల కోసం వేటికో కేటాయిస్తూ దేవుని దృష్టిలో దౌర్భాగ్యులుగా మిగిలిపోయామా, లేక ప్రార్థనాపరులుగా ఉంటూ దానియేలులా బహుప్రియులుగా ఉన్నామా? ఈ ఆరాధనలో ఒకంత పరీక్షించుకుందాం. రెండో మాట, ప్రియులారా దానియేలును దేవుడు బహుప్రియుడు అనటానికి గల రెండవ కారణం ఏంటంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయమే 20వ వచనం మరలా చదువుకుందాం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపనము చేయుచుంటేని. ప్రియులారా, చదువుకున్న వచ్చిన ప్రకారంగా బహుప్రియులు అనబడే వారికి ఉండే రెండవ లక్షణం, పశ్చాత్తాప్తులే బహుప్రియులుగా దేవుని ఎదుట కనపడతా. పశ్చాత్తాపడే మనసున్న వారే, ఒకటి ప్రార్థనాపరులు బహుప్రియులు, రెండవదిగా పశ్చాత్తాప్తులు దేవునికి బహుప్రియులు. ఇప్పుడు ఆ చదువుకున్న వచనంలో దానియేలు అంటున్నాడు, నేను ఇంకా పలుకుచు నా దేవుడిని యెహోవా ఎదుట పర్వతము కొరకు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఏం చేస్తున్నాడట? నా పాపమును, అమ్మాయ వింటున్నారా, నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు. మీ అందరికి ఒక ప్రశ్న, దానియేలు అంటున్నాడు నా పాపమును ఒప్పుకొనుచు. మీరు సమాధానం చెప్పండి. ఇంతకు దానియేలు చేసిన పాపం ఏంటి? ఓ 3 చెప్పండి. నా ప్రశ్న అర్థమైందా?
దానియేలు చేసిన పాపం ఏంటి? పోనీ 2 చెప్పండి. ఇక్కడే ఉన్నారా? అమెరికా నుండి రాలేదుగా. పోనీ ఇంకా ఫిల్టర్ చేస్తాం. ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే దానియేలులో ఏ తప్పు ఉంది, ఏ దోషం ఉంది, ఏ పాపం ఉందో వెలికి తీయాలి. సర్వే చేసి వెలికి తీయాలి. వెలికి తీసి మహారాజుకి అప్పచెప్పాలి ఆ రిపోర్ట్. ఇప్పుడు చూడండి, ఆ కమిటీ మరి ఎన్ని రోజులు సర్వే చేశారో ఏమో కానీ ఫైనల్ రిపోర్ట్ దానియేలు గురించి ఇలా ఇచ్చారు 6వ అధ్యాయంలో. ఏమని? తప్పైన లోపమైన, ఏమున్నాయి దానియేలులో? తప్పైన లోపమైన ఏంటో మీరు మౌనంగా ఉన్నారు ఈరోజు. మౌనం స్తుతియాగమా? మౌనం వ్రతం తీసుకున్నారా ఏంటి? చూడండి ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే 4వ వచనంలో ఎలా ఉన్నది? రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదో ఒక నింద మోపవాలని హేతువు కనిపెట్టారట. కానీ ఏ తప్పైనా చేయనివాడు, ఏ నేరమైనా చేయనివాడు తప్పైన లోపమైన దానియేలులో కనుగొనలేకపోయారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే కమిటీ వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఏంటిది? దానియేలులో తప్పైన లోపమైన. ఇందాడు ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చా, కనీసం 3 తప్పులు దానియేలులో ఏమన్నా ఉంటే చెప్పండి అని. 2 అన్నా చెప్పండి అన్న, 1 అన్నా చెప్పండి అన్న. మీరు కూడా చెప్పారా? ఎవరో చెబుదామని చేయెత్తినట్టున్నారు. ఇప్పుడు చెప్పండి. చెప్పారా? నా వల్ల కూడా కాదు. నా పాయింట్, నా బాధ ఏంటంటే, దేవుని బాధ ఏంటంటే అసలు ఏ కోణంలో తరచి చూసినా తప్పైన లోపమైన కానరానంత పరిశుద్ధుడే. ప్రభు ఎదుటికి వెళ్ళిన ప్రతిసారి ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, ప్రభువా నా దోషాలు క్షమించయ్యా అని ప్రతి ప్రార్థనలో దిద్దుబాటు చేసుకునేవాడిగా, పశ్చాత్తాపడేవాడిగా, సరిచేసుకునేవాడిగా ఉంటే ఈ రోజున రక్షణ పొంది, ఆత్మను పొంది, సంఘంలో నిలబడి వాక్యం వెంట ఇంత పరిచర్యలో ఉంటూ లేచింది గుండు పడుకునేదాకా చూపులో తప్పిపోతున్నాం, మాటలో తప్పిపోతున్నాం, నడకలో తప్పిపోతున్నాం, తలంపుల్లో తప్పిపోతున్నాం, పడకలో తప్పిపోతున్నాం, పనుల్లో తప్పిపోతున్నాం, నిలువెల్లా తప్పిపోతున్నాం. మనం ఇంకెంత పశ్చాత్తాపడాలండి? ఆ మాట చెప్పటానికి ఎంత వివరణ చెప్పా. ఏ తప్పు లేనోడే నా పాపాలు క్షమించయ్యని బతిమలాడుకుంటుంటే మరి అన్ని లోపాలతో, అన్ని దోషాలతో, అన్ని అతిక్రమాలతో నిండిపోయిన మనం ఇంకెంత ఏడవాలి, ఇంకెంత పశ్చాత్తాపడాలి? ఈ రోజున చాలామంది ఎలా మారిపోయారు తెలుసా? లవోదిక సంఘంలా మారిపోయారు. కారణం ఏంటో చెప్పనా? లవోదిక సంఘంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. ప్రధానంగా దేవుడు ఆ తప్పులు, లోపాలను చూసి ఆ సంఘాన్ని 5 పేర్లతో తిట్టాడండి. 5 రకాలుగా దూషించాడు, లేక పరుషంగా మాట్లాడాడు. నేను ఒకటే చదివా. నా అంశానికి ఏమండి కొంచెం అదేమంటారు, ఒక రిలవెంట్గా ఉన్నది ప్రియులారా, ఒక కొటేషన్లా ఉన్నదని. నీవు బహుప్రియుడవు, నీవు దౌర్భాగ్యుడని బాగుంది, కొటేషన్ బాగుంది, అంశం బాగుందని అట్లా తీశాను. కానీ 5 రకాలైన పరుషమైన పదాలు దేవుడు ఆ సంఘానికి వాడాడు. ఇప్పుడు చూద్దామా? చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మొదటి మాట నీవు దౌర్భాగ్యుడవు, 2వ మాట నీవు దిక్కుమాలిన వాడవు, 3వ మాట నీవు దరిద్రుడవు, 4వ మాట నీవు గుడ్డివాడివి, 5వ మాట నీవు దిగంబరివి. యేసు రక్తం చేయి. ఎన్ని మాటలు మాట్లాడాడు దేవుడు? 5 మాటలు. 1 దౌర్భాగ్యుడు, 2 దిక్కుమానుడు, 3వది దరిద్రుడు, 4వది గుడ్డోడివి, 5వది దిగంబరి. ఇన్నిసార్లు, ఇన్ని రకాలుగా ఆ సంఘపు లోపాలను ఎత్తి చూపి దేవుడు కఠినంగా గద్దిస్తున్నా ఆ సంఘం ఏమంటుందో తెలుసా? నేను ధనవంతుణ్ణి, నేను ధనవృద్ధి చేసుకున్నా, నాకేమీ యేసు రక్తం చేయి. ఈనాడు కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడు తన వాక్యము ద్వారా, ప్రవచనం ద్వారా, దర్శనం ద్వారా ఆయా రీతులుగా నువ్వు ఇలా దిద్దుబాటు చేసుకో, నువ్వు ఇలా సరి చేసుకో, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, అది నీకు క్షేమం కాదని హెచ్చరిక చేస్తుంటే ఆ సంఘం ఎలా ఉంది? పశ్చాత్తాపడాలి, దిద్దుబాటు చేసుకోవాలి, ఏడవాలి, కన్నీరు గార్చాలి. ఎక్కడ ఆ లేసమైన చింత లేదండి. ఒక మాటలో చెప్పాలంటే కఠిన ఆత్మ ఆ సంఘం మీద ఏలుబడి చేస్తుంది. వార్త వేయబడిన మనస్సాక్షి ఆ సంఘం మీద ఏలుబడి చేస్తుంది.
ఈనాడు చాలా మందిలో అదే ఏలుబడి చేస్తాను. నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నేనంతా బాగానే ఉన్నాను. మరి ప్రభు ఏంటి, నువ్వు దిక్కుమాలను, దరిద్రుడు, దౌర్భాగ్యుడు, గుడ్డోడు, దిగంబరి ఇలా అంటున్నాడు. ఆ సంఘం అంటున్నది నేను డబ్బు ఉన్నోడిని, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ తక్కువై ఉండలేదు. ఈ రోజున సంఘమా, నేను ఒక క్లూ పాయింట్ అంటే ఒక పవర్ పాయింట్ లాంటిది ఒక మాట చెప్తున్నాను, వినండి. ఆ మాట ఏంటో తెలుసా? ఒక ఆత్మ సంబంధమైన హెచ్చరికతో కూడిన ఒక మాట. ఆ మాట ఏంటంటే, ఈ రోజున మన పిల్లలకు వస్తున్న ర్యాంకులు కానీ, మన పిల్లలు లేక మనం సంపాదిస్తున్న శాలరీ, లక్షల రూపాయల శాలరీలు కానీ, లేదా మనం కూడగట్టిన ఆస్తులే కానీ, మనం వాడుతున్న వాహనాలే కానీ, మనం ప్రయాణం చేస్తున్న ప్రియులారా ఫ్లైట్లే కానీ, మనం తిరుగుతున్న స్థలాలే కానీ, మనకున్న అధికారాలే కానీ, మనకున్న బలాలే కానీ, మనకున్న పదవులే కానీ, ఇవి ఏవి మన ఆత్మీయతకు కొలమానాలు కానే కావు. ఒకవేళ ఇవన్నీ ఆత్మీయతకు కొలమానాలే అయితే ఆ సంఘానికి ఏం తక్కువండి? ధనవంతుల సంఘం, డబ్బున్న సంఘం, ఏమీ కొదువులేని సంఘం. ఆత్మీయతకు అవే రుజువులైతే ప్రభు ఆ సంఘాన్ని దౌర్భాగ్యుడని ఎందుకన్నాడు? ఆ సంఘాన్ని దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, దిగంబరివి, గుడ్డిదాని అని ఎందుకన్నాడు? ఈనాడు మనం కూడా చాలా మోసపోతున్నాం. ఎలా మోసపోతున్నాం తెలుసా? పై మెరుగులు, అడావిళ్ళు చూసి అబ్బా వాళ్ళకండే దేవుని ఆశీర్వాదం అండి, ఆ సంఘం అండి, అబ్బా ఏసీ సంఘం అండి, లేకపోతే తెరల సంఘం అండి, లేకపోతే 3 ఆరాధనలు 5 ఆరాధనలు అండి, 1000 మంది ఉన్నారండి, ఏమండి వాహనాలు పంపిస్తున్నారండి, లేకపోతే సూటు బూటారండి, అయ్యగారు ఫ్లైట్లు ఎక్కటం ఫ్లైట్లు దిగటమేనండి, డబ్బున్న సంఘం అండి. కానీ ప్రభు అంటున్నాడు, ఇదంతా నువ్వు పైని చూస్తున్నావు, ఇదంతా పై మెరుగులే, కానీ ఆత్మ సంబంధంగా ఆ సంఘ స్థితి నేను ఎలా చెబుతున్నానో వాళ్ళు ఎలా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడారు. మనం ఏదైతే గొప్ప, ఏదైతే మంచి అనుకుంటామో ప్రియులారా, యేసుక్రీస్తు వారు పలికిన ఒక అద్భుతమైన మాట లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం ఎలా ఉన్నది? లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఇంకెవరైనా చెబితే ఈ మాటను మనము లైట్ తీసుకోవచ్చేమో, కానీ యేసు నోటనే పలకబడిన మాట. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఆయన అంటే యేసయ్య, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులు అనిపించుకొని వారే, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది యేసు రక్తం. చేయి అవసరమైతే మాట అండర్లైన్ చేసుకో. మనుషులలో ఘనముగా ఎంచబడినది. అందుకేందంటే చెప్పా, వాళ్ళండి, వీళ్ళండి, సూపర్ అండి, డోపర్ అండి, హల్లెలూయా అండి, అక్కడికి వెళ్తే పరలోకంలాగా ఉందండి. కానీ దేవుడు అంటున్నాడు, ఆ సంగీతము, ఆ వైభవము, ఆ అడావిడి, ఆ రూపురేఖలు, ఏమండి ఆ 100 మంది, ముందు 1000 మంది, అబ్బా పరలోకం దిగి వచ్చినట్టు ఉందండి. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులకు ఏదైతే ఘనముగా ఉంటుందో అది దేవుని దృష్టిలో అసహ్యం. అంటే నేను విమర్శించడానికి మాటలు చెప్పట్లేదు సుమా. దేవుడు కావాల్సింది ఇలాంటి అడావిడులు కాదు, ఇలాంటి డబ్బులు కాదు, ఇలాంటి గొప్పలు కాదు. ప్రభు అంటున్నాడు, దిద్దుబాటు కావాలి, సరి చేసుకునేవారు కావాలి, పశ్చాత్తాపడేవారు కావాలి, ప్రభు అని కన్నీరు కాచి ఏడ్చేవారు కావాలి. అలాంటి వారే దేవునికి బహుప్రియులు. మరి ఆరాధనలో సంగమా, దేవుని పిల్లలారా, ప్రార్థనా పరులుగా ఉన్నామా? పశ్చాత్తాపడేవారిగా మనం ఉన్నామా? ఎన్ని మార్లు ప్రభు నిన్ను గద్దిస్తున్నా మానని కనులుగా, మానని చేష్టలుగా, మానని క్రియలతో అలాగే నువ్వు వెళ్ళిపోతున్నావు. కడగబడిన పందిలా, ఒక వాంతికి నాశించే ఒక కుక్కలా, ఎంతగా దిద్దుబాటు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా నిన్ను నువ్వు సమర్థించుకుంటూ పర్లేదులే అంటూ అలా బ్రతికేస్తున్నావు. పౌలు గారు అంటాడు హెబ్రీ పత్రికలో అనుకుంటా, ఆల్రెడీ ఒకసారి రక్షించబడి ప్రియులారా, ఆల్రెడీ ప్రభు యొక్క రక్షణ, ఆయన కార్యాలను రుచి చూచి తప్పిపోతే ఇక వారికి క్షమాపణ లేదు, కానీ సిద్ధపరచబడిన తీర్పు కోసమే వారు ఎదురు చూడాలట. ఒకవేళ ఆ మాటే ప్రభు ఈ రోజున ఆమెనంటే మనం ఏమైపోవాలో? సిద్ధపరచబడింది ఇక తీర్పే. సిద్ధపరచబడిన ఉగ్రతకే గురి కావాల్సి వస్తే మనం ఏమైపోవాలి?
అందుకే ప్రభు ఈ ఆరాధనలో మనల్ని మేలుకొలుపుతున్నాడు. మీరు బహుప్రియులుగా పిలువబడాలంటే లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అనుదినము ప్రభువా నన్ను సరిచేయి, ప్రభువా నన్ను సరిచేయి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను కడిగయ్యా. ఈ రోజున ఎంత డబ్బున్నోడైనా, ఉదాహరణకు పేడ దుక్కొచ్చాడనుకో, నేను ధనవంతుణ్ణి, నేను డబ్బున్నోడిని, నాకేమీ తక్కువలేదు, నేను ఎందుకు కడుక్కోవాలి, వెళ్ళిపోతాడు అట్లా. అర్థమైందా? నేను డబ్బున్నోని, నేను ధనవంతుని, అది కడుక్కోకుండా ఆ ఉన్న డబ్బుతో, ఆ ఉన్న బంగారంతో, అయ్యా బ్రదర్ అది నిజమేనా జోషి బ్రదరు, నాకు ఒక ఫోటో కనపడింది, ఏంటిది, బంగారంతో భార్యాభర్తలు బంగారంతో డ్రెస్ చేసుకున్నారంట, అమ్మని కొడుకు కోళ్ళు. నాకు నిజమా కదా, మనోడి చెబితేనే వాళ్ళ దగ్గర జాబు ఎంప్లాయ్ కనుక బంగారంతో నన్ను సూట్ వేసుకున్నాడు, బంగారంతో ఆ కోడలకి చక్కగా ఫ్రాక్ కుట్టించేశారు. ఎంత ఇప్పుడు పేడ దొక్కొచ్చినాడు, మురికంటినాడు, నాకేమీ తక్కువ లేదు, దీన్ని బంగారంతో కప్పేస్తా, దీన్ని వజ్రంతో కప్పేస్తే అయిపోద్దా? ఆ మాట చెప్పటానికి వాళ్ళకి ఉదాహరణ ఎత్తారన్నమాట. ఈ రోజున లవోదిక సంఘం కూడా అదే, లోపలేమో అంత చెత్త పెట్టుకుంది, పైకేమో డబ్బు ధనము నాకేమీ తక్కువ లేదని పోజులు కొడుతుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా మారు మనసు పొంది, ఇప్పుడైనా సరి చేసుకో. సంఘమా, దేవుని పిల్లలారా, వాక్యం బోధించే ప్రతిసారి నేను కూడా అలాగే పొడవబడతాను. అనేకులు అంటారు, అయ్యగారు ఏదో ఒక మాట మీ వాక్యంలో మమ్మల్ని తాకకుండా ఉండదండి, మాతో మాట్లాడినట్టే ఉంటుందండి అన్నట్లుగా చెబుతుంటే, ప్రభువా నన్ను వాడుకుంటున్నా సరే నా బ్రతుకు ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటున్నా? ఇప్పుడు నన్ను బాగా చెబుతున్నానని పొగిడేస్తున్నారు కదా, బాగా మాట్లాడుతున్నానని చెప్తున్నారు కదా అని నేను ఆ పొగడ్తనే వస్త్రాన్ని ధరించేసి లోపల కంపు పెట్టుకొని ఉంటే, ఇప్పుడు నేను దేవునికి బహుప్రియునా? కొంతకాలం ఆటలు సాగచ్చు ప్రియులారా, కానీ చివరికి ఒక రోజు వస్తుంది, బోడుగుండె అయిపోద్ది. చివరికి ఒక రోజు అయిపోద్ది, బందీఖానాలోకి వెళ్ళి చివరికి ఒక రోజు అయిపోద్ది, సంసోనుల అర్ధాంతరంగా జీవితాలు ముగించాల్సి వస్తుంది. అదే నాదైనా మీదైనా. సో మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడారు. ఈ ఆరాధనలో ప్రభు కావాల్సింది బహుప్రియులు. సో ఆ బహుప్రియులుగా నేను ఉండాలంటే రెండు పనులు చెప్పాడు. ఒకటి, ప్రార్థించేవారిగా ఉండాలి. అందరి జీవితం ఏం చేయాలి? ప్రార్థించేవారిగా. రెండవది, దిద్దుబాటు చేసుకోవాలి, పశ్చాత్తాపడేవారిగా, సరి చేసుకునేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు ముగింపులో, అయ్యగారు మేము ఇలా ఉంటే మాకేంటి ప్రయోజనం? మేము దేవునికి బహుప్రియులుగా ఉంటే మాకేంటి ప్రయోజనం? లాభం లేకుండా ఏ పని మనం చేయం కదా. హల్లెలూయా. ఏ పనైనా లాభంతోనే, స్వార్థంతోనే చేస్తాం కదా. అందుకే ప్రభువు కూడా బహుప్రియులుగా ఉంటే కొన్ని ప్రయోజనాలు దేవుడు దాచి ఉంచాడు, రాయించి ఉంచాడు. అన్నీ చెప్పను, 3 చెబుతా. ఏంటి ఆ 3 అంటే, దానియేలుని ప్రారంభంలో చెప్పా, 3 సార్లు దేవుడు బహుప్రియుడు అన్నాడన్నా కదా. అన్న ప్రతిసారి నీవు బహుప్రియుడు కనుక ఇదిగో ప్రతిఫలం, నీవు బహుప్రియుడు కనుక ఇదిగో ఆశీర్వాదం, నీవు బహుప్రియుడు కనుక ఇదిగో ప్రతిఫలం అంటూ 3 సందర్భాల్లో 3 ప్రతిఫలాలు ఇచ్చాడు దానియేలుకి. ఇప్పుడు మనం కూడా దేవునికి బహుప్రియులుగా ఉంటే ఆ 3 ప్రతిఫలాలు ప్రభు మనకు కూడా ఇచ్చునుగాక. ఇంతకీ ఏంటి ఆ ప్రతిఫలాలు చూసి ప్రార్థన చేద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం మొట్టమొదటిగా దానియేలుని బహుప్రియుడు అన్న మాట మన మూలవాక్యమే, 23వ వచనం. ప్రసంగ ఆరంభంలో చదివిన మాటే. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ మాట, నీవు బహుప్రియుడవు కనుక ఇదిగో రిజల్ట్, ప్రతిఫలం ఏంటిది? నీవు ప్రార్థన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. ఆగుదాం. బహుప్రియులకు దేవుడిచ్చే మొదటి ప్రతిఫలం, ప్రార్థనలకు ఖచ్చితమైన జవాబులు దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జవాబు అర్థమైందా? ప్రతిఫలం అర్థమైందా? మనము బహుప్రియులుగా ఉంటే మొదటి ఆశీర్వాదం, మొదటి ప్రతిఫలం, ఎప్పుడు ప్రార్థన చేసినా ఖచ్చితంగా ప్రభువు జవాబు ఇస్తాడు. ఈ రోజున అన్నిసార్లు చేశా, అన్ని రౌండ్లు చేశా, ఎందుకు జవాబు ఇంకా రాలా? ఇన్ని వారాలు చేశా, అన్ని రోజులు చేశా, ఎందుకు జవాబు రాలా? చేసావు కాదంటలా, కానీ బహుప్రియుడిగా ఉండి చేయలా.
అనగా సరైన ప్రార్థన తీరు, ఏదో ప్రదర్శన ప్రార్థనే తప్ప ప్రవర్తనతో కూడిన ప్రార్థన లేదు, దిద్దుబాటుతో కూడిన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన లేదు. అందుకే జవాబులు రాలేదేమో. కానీ ఈ రోజున ప్రభు అంటున్నాడు, నీవు ఒక బహుప్రియుడిగా బహుప్రియురాలుగా మొరపెట్టు, ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకొంచెం విడమర్చనా? ఇప్పుడు దానియేలుకి ప్రార్థన జవాబు ఇచ్చాడు. ఈ మాట సింపుల్గా చెబితే మీకు అర్థం కావాలా? ఏముందలే ప్రార్థన జవాబు అంటే ఏముందలే అనుకున్నారు కదా. ఇప్పుడు ఇంకొంచెం విడమర్చి చెబుతున్నా. ఈ జవాబు దానియేలుకి ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? ప్రార్థన మధ్యలో ఉండగా జవాబిచ్చాడా? ప్రార్థన అయిపోయాక జవాబిచ్చాడా? ప్రార్థన ప్రారంభంలోనే జవాబిచ్చాడా? ఆ మాట కోసం మళ్ళీ ఒకసారి చదవండి. ఆ వచనం 23 వచనం. ప్రార్థన చేయ ఆరంభించినప్పుడు, అమ్మాయ నా వైపు చూడండి, ప్రార్థన చేయటం ఆరంభమే జవాబిచ్చేశాడట దేవుడు. ఇప్పుడు మనందరం ప్రార్థన ఆరంభిస్తాం. ఎలా ప్రార్థన ప్రారంభిస్తాం? నా వైపు చూడండి. మోకరిస్తాం, కళ్ళు మూసుకుంటాం, ఓపికను బట్టి చేతులు ఎత్తుతాం, ప్రభువా స్వస్థపరిచయ్యా. ఇదేనా ఆరంభం? ప్రభువా ఆ సీట్ ఇప్పించాయి ప్రభు మా అబ్బాయికి. ఇదేనా ఆరంభం? యేసయ్యా వాళ్ళ నోళ్ళు మూపి అయ్యా. ఆరంభం ఇదేనా? నా ప్రార్థన, ఎవడు ప్రార్థన చేసిన ఆరంభం ఏంటి? స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా స్తోత్రం. స్తుతులతో డైరెక్ట్ పాయింట్ ముందే కొట్టం, సమస్యను ముందే చెప్పం. ప్రార్థన ఆరంభం ఎలా ఉంటుందంటే స్తుతులతో ఆరంభిస్తాం. అసలు సమస్య ఏంటో ఇంకా దానియేలు చెప్పలా, కానీ స్తుతి ఆరంభమే, ప్రార్థన ఆరంభమే జవాబు. ఇదిగో 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నాకు అది ఊహించుకుంటేనే నా రోమలు ఇప్పటికి నెక్కమర్చుకుంటున్నాయండి. అసలు సమస్య ఏంటో చెప్పకుండానే, మాట నా నోట రాకమునిపే నేను ఏం అడగబోతున్నాను నువ్వు ముందే ఎరిగి ఉన్నావు అని మరొక చోట భక్తుడు అంట. నువ్వు ముందే ఎరిగి ఉన్నావు ప్రభువా. ఎంత అద్భుతమైన మాట చూడండి. అసలు పాయింట్ ఏంటో చెప్పలా దానియేలు, సమస్య ఏంటో విడమర్చలా. కానీ దేవుడు అంటున్నాడు, నీకు జవాబు ఇచ్చేయాలని ఆజ్ఞ బయలుదేరింది. ఎప్పుడంటే ప్రార్థన ప్రారంభమే, స్తుతితోనే, ఆరంభంలోనే. సో ఈ రోజున మనం కూడా బహుప్రియులుగా ఉంటే మొదటి ప్రతిఫలం ప్రార్థన ఆరంభంలోనే గొప్ప జవాబులు దేవుడిస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవ ప్రతిఫలం ప్రియులారా, పక్క అధ్యాయం అంటే దానియేలు 10వ అధ్యాయంలో రెండోసారి దేవుడు దానియేలు బహుప్రియుడు అన్నాడు. 11వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితేనే. ఆగుదాం. ఫస్ట్ ప్రతిఫలం ఏంటంటే ఆన్సర్స్ టు ప్రేయర్, ప్రార్థనకు జవాబులు, ఆరంభంలోనే జవాబులు వచ్చాయి. ఇప్పుడు రెండవ ప్రతిఫలం ఏంటంటే ఏంజల్స్ కౌన్సిల్, దూతల పరిచర్య. దేవదూత అంటున్నాడు, నేను నీ యొద్దకు పంపబడితిని. అబ్బా, దేవదూతలు దిగొచ్చేసారండి. హలో, దేవదూత దిగొచ్చేసాడండి. వాస్తవానికి దేవుని సముఖములో, పరలోకములో, ఆరాధనలో ఉండవలసిన దేవదూత ఎక్కడ దిగొచ్చారు? భూమి మీద గదిలో ప్రార్థిస్తున్న దైవజనుడు, దాసుడు, నాయకుడిగా ఉన్న, అధికారిగా ఉన్న దానియేలు దగ్గరికి దిగొచ్చేసాడండి. సో మనము కూడా దేవునికి బహుప్రియులుగా ఉంటే ప్రార్థనకు జవాబులు వస్తాయి. రెండోది దూతల పరిచర్య దేవుడు మనకిస్తా. 91వ కీర్తనలో మనం ఎరుగుదాము కదా, ఇందాక అక్క కూడా జ్ఞాపకం చేసింది. వారట మన పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తిపట్టుకుంటారు, రాకపోకలందు కాపాడతారు. దేవదూతలకు మనకు ఒక భద్రత, ఒక సెక్యూరిటీగా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఎవరికి? దౌర్భాగ్యులు కాదు సుమా. హలో, దిక్కుమాలకు కాదు సుమా, దరిద్రులకు కాదు సుమా, దిగంబరులకు కాదు సుమా, గుడ్డోలకు కాదు సుమా. ఆత్మ సంబంధంగా బహుప్రియులు అనబడిన వారికి దూతల పరిచర్య. ఎట్లా పడితే అట్లా బతికేస్తా ప్రభో, నేను ఇప్పుడు అక్కడికి వెళ్తానా, నా చుట్టూ నీ దూతలను పెట్టాను అంటావు. ఎవరిని పెట్టాలి ఇప్పుడు నీ చుట్టూ? హలో చెప్పండి, ఎవరిని పెట్టాలి నీ చుట్టూ? ప్రభువా, నేను ఇప్పుడు అక్కడికి వెళ్తానా, నా చుట్టూ నీ దేవదూతలను పెట్టాయా. మరి నీ చుట్టూ దేవదూతలు ఉంటే ఆయన దగ్గర ఆరాధన చేసేది ఎవరు? అర్థమైందా? అక్కడ పరలోకంలో స్తుతించేది ఎవరు?
నీ దూతలు ఒక దూతలు మనకు ఒకళ్ళు చాలరట, చుట్టూ ఉండాలట, చుట్టూ పెట్టాలట. ఎంత విచిత్రంగా ప్రార్థనలు చేస్తాము. నిజమే, మనకు అలవాటైపోయిన ఆ పదాలు. సరే, ఇప్పుడు మనము నా చుట్టూ దేవదూతలు ఉన్నారని భ్రమలో వెళ్ళిపోతాం. కానీ ఉంటారు దూతలే, కానీ వాళ్ళు దేవుని దూతలు కాదు. ఏ దూతలు? ఇక ఆపోజిట్. మనం బహుప్రియులమైతే దేవుని దూతలు ఉంటారు, మనం దౌర్భాగ్యులమైతే సాతాను దూతలు, దెయ్యపు దూతలు ఉంటారు. ఏది ఏమైనా దేవుని పిల్లలంగా మనము బహుప్రియులుగా ఉండాలి. ఉంటే ప్రార్థనకి జవాబు. రెండవదిగా బహుప్రియులుగా మనము ఉంటే ప్రియులరా దూతల పరిచర్యను మనం చూస్తాం. చివరిగా మూడో మాట, దానియేలును దేవుడు బహుప్రియుడు అన్నాడు, మూడో ప్రతిఫలం ఇచ్చాడు. ఆ మాట కూడా దానియేలు గ్రంథం 10వ అధ్యాయములోనే 19వ వచనం, 18, 19 కలిసే ఉన్నాయి. చదువుకుందామా? అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి, అబ్బా మూడవసారి, నీవు బహుప్రియుడవు కనుక భయపడకము, నీకు శుభమగునుగాక, ధైర్యము తెచ్చుకొనమని అతడు నాతో చెప్పాను. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిదా. సో బహుప్రియులకు దేవుడిచ్చే మూడవ ప్రతిఫలం శుభము కలుగునుగాక. శుభం వెంబడి శుభము కలుగునుగాక. 70 సంవత్సరాల చెరలో ఉన్నామయ్యా. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 70 సంవత్సరాల బబులోని చెర. మాకు విడుదల ఎప్పుడా, మాకు నెమ్మది ఎప్పుడా, మాకు స్వాతంత్ర్యం ఎప్పుడా ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు దానియేలుతో అంటున్నాడు, నీవు బహుప్రియుడవు కనుక నీకు శుభమగునుగాక, ధైర్యం తెచ్చుకో, నా వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నా. విడుదల సమీపించింది, విమోచన సమీపించింది, స్వాతంత్రం సమీపించింది, శుభము కలుగునుగాక. ఎంత అద్భుతమైన మాట! ఏ గుడ్ న్యూస్ దేవుడు దానియేలుకి తెలియజేస్తున్నా. సో బహుప్రియులకి దేవుడు మొదట ప్రార్థనకు జవాబిస్తాడు, రెండవదిగా దూతల కాపుదలనిస్తాడు, మూడవదిగా శుభం, గుడ్ న్యూస్. ఇప్పటి వరకు నీ జీవితాల్లో కూడా దుర్వార్తలు విన్నావేమో, ఏముండే అశుభాలే కలిగినాయేమో, ఇక నీకు నువ్వు డిసైడ్ అయిపోయావు, నా అంత దురదృష్టవంతురాలు ఎవరు లేరని. కానీ ఆరాధనలో ప్రభు అంటున్నాడు, నీకు శుభమగునుగాక. స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. నా దేవుడు నీ వైపు చూస్తున్నాడు. పిల్లల ఆత్మరూపిగా నీ వైపు చూస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో, భయపడకో. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవు. నీకు శుభము కలుగని ఆజ్ఞాపించిన వాడు మనిషి కాదు, ఆత్మదేవుడు. స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. ఈ 3 ప్రతిఫలాలు ఆనాడు దానియేలుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే బహుప్రియుడు గనక. బహుప్రియుడు ఎందుకు అనపడ్డాడంటే ప్రార్థించేవాడిగా, పశ్చాత్తాపడేవాడిగా ఉన్నాడు గనక. ఈ రోజున మనము ప్రార్థిస్తూ, పశ్చాత్తాపడుతూ, దిద్దుబాటు చేసుకుంటూ బహుప్రియులుగా ఉందాం. ఈ 3 ప్రతిఫలాలు అనుభవిద్దాం. ప్రభు అట్టి గొప్ప కృప ఈ వాక్యమైన లోపాలు సరి చేసుకున్న మనందరికి అనుగ్రహించునుగా. ఆనాడు లవదీక మీద పనిచేసిన దురాత్మ మనలో నుండి తొలగిపోయి దానియేలు మీద పనిచేసిన ఆత్మ దిగి వచ్చునుగాక. ఆమేన్. తల వంచని చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆరాధనలో నీవు బహుప్రియుడవు, నీవు దౌర్భాగ్యుడవు అనే మాటను మా ఎదుటికి తీసుకొచ్చావు. మేము ఏ గుంపులో ఉన్నామో పరీక్షించుకోమన్నావు అయ్యా. ప్రార్థించేవారే బహుప్రియులని, అనుదినము దిద్దుబాటు చేసుకునేవారే బహుప్రియులని, ఆ గుణాలు దానియేలులో ఉన్నాయి, మాలో కూడా ఉండాలని మాకు వాక్యము ద్వారా గుర్తు చేస్తున్నందుకు స్తోత్రాలు. బోధించిన నేను విన్న నీ ప్రియులు కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క దానియేలులా నీ ఎదుట కనబడుదుముగాక. ఆ 3 ప్రతిఫలాలయ్యా, ఎంత అద్భుతంగా ఉంది ప్రభా. దానియేలు, నీవు ప్రార్థన చేయ ఆరంభించినప్పుడే ఆరంభములోనే జవాబు వచ్చేసిందయ్యా. ఆ స్థాయిలో నన్ను ఉంచయ్యా. దూతలను పంపించావయ్యా, ఆ స్థాయిలో నన్ను ఉంచండి ప్రభా. భయపడుకో, నీకు శుభము కలుగునుగాక అన్నావయ్యా. ఎంత అద్భుతమైన మాట, వాగ్దానం ప్రభా. ఆ స్థాయిలో బోధించిన నన్ను కూడా ఉంచండి నాయన. విని విడిచిపెట్టగే మాటల ప్రకారం కాడా వరకు మేమందరం బహుప్రియులుగా బ్రతక కృపనివ్వండి. ఈ మాటలు దృష్టిని ఎత్తుకుపోకుండా, గురుగులను వెత్తకుండా విన్న మా అందరి హృదయాల పరిశుద్ధాత్మ నెరగట్టి ఫలింపచేయండి. జరగబో మిగతా ఆరాధన క్రమం కూడా జయకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.